అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ జంతువులన్నీ తమ ఇళ్లల్లో ఎంతో సంతోషంగా నివసించేవి. పక్షులు పాటలు పాడేవి, జింకలు ఆడుకునేవి, మరియు ప్రతి జీవి ఎంతో ప్రశాంతంగా జీవించేది. కాని ఒకరోజు ఘోరం జరిగింది. అడవిలో భయంకరమైన మంటలు చెలరేగాయి. ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించి చెట్లను, పొదలను మింగేయడం మొదలుపెట్టాయి. గాలిలో అంతా భయం నిండిపోయింది. జంతువులన్నీ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని దిశలా పరుగులు తీశాయి. దగ్గర్లోని గ్రామస్తులు ఆ పొగను చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చారు. వారు బకెట్లు, బట్టలు, మంటలను ఆర్పడానికి ఏది దొరికితే అది తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో పోరాడుతున్నారు. ఒక చెట్టుపైన ఒక చిన్న పక్షి తన గూటిలో కూర్చొని ఉంది. తన చిన్న కళ్లతో ఆ మంటలను భయంతో చూసింది. ఒక్క క్షణం తనను తాను కాపాడుకోవడానికి ఎగిరిపోవాలని అనుకుంది. కాని ఆమె మనసులో ఒక ఆలోచన తట్టింది. నేను నా ఇంటిని వదిలేస్తే నా ఇల్లు కాలిపోతుంది. అలాగే ఇతరుల ఇళ్ళు కూడా కాలిపోతాయి. బహుశా నేనీ అడవి మొత్తాన్ని కాపాడలేకపోవచ్చు. కాని నేను కనీసం ప్రయత్నించాలి. ఒక్క సెకను కూడా వృధా చేయకుండా ఆ పక్షి నదివైపు ఎగిరివెళ్ళింది. తను ముక్కుని నీటిలో ముంచి కొన్ని చుక్కల నీటిని తీసుకువచ్చి మంటలపై వేసింది. ఆ నీరు చాలా తక్కువ కావడం వల్ల మంటల్లో ఎలాంటి మార్పు రాలేదు. కాని ఆ పక్షి ఆగలేదు. పదే పదే నదికి మంటలకు మధ్య తిరుగుతూనే ఉంది. దగ్గర్లోని ఒక కొమ్మపై ఉన్న గుడ్లగూబ ఆ పక్షిని చూసి గట్టిగా నవ్వింది. నువ్వు ఎంత మూర్ఖురాలివి అని ఎగతాళి చేస్తూ, నీ చిన్న ముక్కుతో తెచ్చే నీళ్లు ఈ పెద్ద మంటలను ఆర్పగలవని నిజంగా అనుకుంటున్నావా? చుట్టూ చూడు చిన్నదానా, అడవి మొత్తం కాలిపోతోంది. నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంది. ఆ చిన్న పక్షి అలసిపోయింది. తన రెక్కలు నొప్పి పుడుతున్నాయి. కాని ఆ పక్షి కళ్లల్లో ధైర్యం మెరుస్తోంది. గుడ్లగూబ వైపు నేరుగా చూసి మెల్లగా ఇలా అంది. నేనొక్కదాన్నే ఈ మంటలను ఆర్పలేనని నాకు తెలుసు. నా నీటి చుక్కలు అడవిని కాపాడలేకపోవచ్చు. కాని కనీసం ఇదంతా ముగిసిన తర్వాత నాకు తెలుస్తుంది నేను ప్రయత్నించానని. నేను రెక్కలు ముడుచుకొని కూర్చొని ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురుచూడను. నా వంతు పాత్ర ఎంత చిన్నదైనా నేను చేస్తాను. గుడ్లగూబ మౌనంగా ఉండిపోయింది. అతని దగ్గర సమాధానం లేదు. గుర్తుంచుకోండి, దేవుడు కూడా ఎవరికి సహాయం చేస్తాడంటే ఎవరైతే తమకు తాము సహాయం చేసుకుంటారో వారికే. ఖాళీగా కూర్చొని అద్భుతాల కోసం ఎదురుచూడడం ఎవ్వరినీ కాపాడలేదు. జీవితం మనల్ని ఎదగమని, పనిచెయ్యమని, ముందుకు సాగమని అడుగుతుంది. కాబట్టి ఆ చిన్న పక్షిలా ఉండండి. ప్రయత్నించడం ఎప్పుడూ ఆపకండి. మీ ప్రయత్నం చిన్నది కావచ్చు, కానీ మీ ధైర్యం ఎప్పుడూ పెద్దదిగా ఉంటుంది. ఒకరోజు మీ చిన్న నీటి చుక్కల ప్రయత్నమే మీ పెను సమస్యల మంటలను బూడిదగా మార్చవచ్చు.